సో ఒక సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు ఇంత హ్యాపీగా ఎవరైనా ఉంటారా? అంటే నోరు నొక్కేశారు చెప్పలేకపోయింది అని అంటే ఈ హ్యాపీనెస్ మరి ఎక్కడి నుంచి వస్తుంది? సో అవన్నీ ఫాల్స్, అవన్నీ రాంగ్ కాబట్టే తనకు అలా ఏం జరగలేదు కాబట్టి తను హ్యాపీగా ఆ టైంలో అంతా స్పెండ్ చేసింది. తనకి హీరోయిన్ ఈ టాప్ లెవెల్ ఎదగాలి అనే ఒక దాంతో మాస్టర్ని వాడుకుంది. ఎంతకాలం నుంచి ఆమె జానీ మాస్టర్కి పరిచయం? మొదట్లో అంటే మీకు వచ్చినప్పుడు తదితర విషయాలు మీకు తెలిసే ఉంటాయి. పరిచయం ఎలా సాగింది వాళ్ళకి? అదే డీ షో చేసింది కదా, సో డీ షోలో చూశారు టాలెంటెడ్ పర్సన్, అంటే టాలెంటెడ్ ఉమెన్, సో మనం సపోర్ట్ చేయాలి అని చెప్పే మాస్టర్ అమ్మాయికి అవకాశం ఇచ్చారు. సో అప్పటి నుంచి మాస్టర్ దగ్గర వర్క్ చేస్తూ వచ్చింది. సో ఇంకా అలా 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 స్టార్ట్ అయింది వర్క్. కానీ ఇక్కడ ఏజ్ అనేది ఆ టైంలో ఏంటి కరెక్ట్ ఏజ్ అనేది మనం కనుక్కోవాలి. ఎందుకంటే డీ షోతో స్టార్ట్ అయింది డీ జోడీ అనేది. సో అక్కడ 18+ ఉంటుంది. సో 16 ఇయర్స్కి ఇవ్వరు. డీ జోడీ అనేది 18+, ఎందుకంటే కపుల్, జోడీ అంటే కపుల్ కదా. సో కపుల్ అనేది ఇంటిమేట్ డ్యాన్స్ సీన్స్ కూడా చేసింది ఆ అమ్మాయి. మీకు నేను తర్వాత లింక్ పంపిస్తాను. చాలా అంటే చాలా ఒకరి మీద ఒకరు పడిపోయి ఆల్మోస్ట్ అంటే ఆ సాంగ్ అలాంటిది, దాన్ని అలా రొమాంటిక్ సాంగ్ లాగా చేశారు. మరి అప్పుడు మైనర్స్తో అలా చేయొచ్చా? డీ జోడీ కపుల్స్తో అంటే మైనర్ ఏజ్తో చేయొచ్చా? అంటే ఈ అమ్మాయి ఏమైనా రాంగ్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఏజ్ పెంచుకొని అక్కడ ఏమైనా చేసిందా? సో 18+ అని అంటే అప్పటికి ఆ అమ్మాయి 18+ అయితే ఇప్పటికి ఆ అమ్మాయికి 24 ఎంతో ఉంటుంది, 24+ ఉంటుంది. సో ఆ అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చిన టైంకి షీఈ్ నాట్ ఏ మైనర్. అది మనం కనుక్కోవాలి. సో నేను కూడా అదే 16 ఏళ్ల వయసు నుంచే అంటే వేధిస్తున్నాడు అనేది ఒక ఆరోపణ ఆమె నుంచి. అందులో అంటే పోలీసులు రాస్తున్న రిమాండ్ రిపోర్ట్లో. సో ఈ మధ్య జరుగుతున్న గ్యాప్ ఏదైతే ఉందో 4-5 ఏళ్ల గ్యాప్కి ఆ వయసుకి తేడా డిఫరెన్స్ ఉంది. మీరేం చెప్పదలుచుకున్నారు? అది తను చెప్తుంది ఏజ్ అనేది, అది కరెక్ట్ ఏజా కాదా అనేది మనం అనుకోవాలి కదా. ఇప్పుడు మనకి నాకు ఇందాక ఎవరో చెప్పారు మా ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ వస్తే సో ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినా ఏదైనా చేసినా అమ్మాయి కరెక్ట్ ఏజ్ వస్తుంది అనుకుంటా. సో ఆ టెస్ట్ చేస్తే మనకి తన కరెక్ట్ ఏజ్ తెలిసిపోతుంది. సో మనం అది చేపిస్తే బెటర్. ఇప్పుడు మనము ఏం తెలియకుండా మాట్లాడకూడదు కదా ఏజ్ గురించి. సో తను మైనర్గా ఉన్నప్పుడు వచ్చిందా, మేజర్ అయిన తర్వాత వచ్చి అంటే మైనర్గా ఉన్నప్పుడే వచ్చి ఏజ్ పెంచి అలా షో స్టార్ట్ చేసిందా? సో అది తప్పే కదా మరి. సో ఆ టెస్ట్ చేస్తే మనకి క్లియర్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి. గత 5 రోజులుగా ఇష్యూ నలుగుతుంది. ఒక మహిళగా సాటి మహిళ ఆరోపణలు ఎలా చూస్తారు మీరు? రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. ఈ అమ్మాయి చెప్పేది మాత్రం 100%. మీరు జానీ మాస్టర్ భార్యగా ఉన్నారు ఇప్పుడు. నేను ఇప్పుడు భార్యగా మాట్లాడట్లేదండి. నేను ఎక్కడ కూడా నేను జానీ మాస్టర్ భార్యగా మాట్లాడట్లేదు. నేను కూడా జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను. నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఆయన ఎలాంటి వారో తెలుసు. అలా సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు ఒక మహిళ పైన అని అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు జానీ మాస్టర్ దగ్గర? నేను ఈగా షూటింగ్ అప్పుడు, ఈగా మూవీ రిలీజ్ అప్పుడు సుమారుగా 10-12 ఏళ్ళు అవుతుందా? 14 అంటే మ్యారేజ్ కాక ముందే. 14 ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్లో నాకు మాస్టర్ ఎలాంటి వాళ్ళు నాకు తెలీదా? అంటే నాకు మాస్టర్ షూటింగ్ అయిపోయిన తర్వాత రావాల్సింది ఇంటికే. సో తను ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారు అన్నప్పుడు నేను అదంతా అసలు ఇన్ని రోజులు లైఫ్ ఎలా గడుపుతాను చెప్పండి? నా పిల్లలు ఎలా ఉంటారు అసలు? మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు, బాబు పాప. సో ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మీకు చాలా బాధ అనిపించే అంశమే అసలు ఎవరు చెప్పినా చెప్పకుండా కూడా. ఈ 5 రోజులు జరుగుతున్న ఇష్యూలో అంటే మీకు వచ్చే ఫోన్లు కావచ్చు, మీకు వచ్చే మీ స్నేహితులు సన్నిహితుల నుంచి వచ్చే రియాక్షన్స్ కావచ్చు, ఏమనిపిస్తుంది? చాలా బాధేస్తుందండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు కొంచెం ఫీల్ అవుతారు. కానీ మా పిల్లలు నిజంగా అంటే దేవుడు బ్లెస్సింగ్స్, నిజంగా చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నారు స్కూల్కి. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు మమ్మీ, మాకు తెలుసు మమ్మీ. ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఫేస్ చేయాలి. స్కూల్లో కొంతమంది పిల్లలు ఇప్పుడు టార్గెట్ చేస్తారు, అరే మీ డాడీ అలా, మీ డాడీ ఇలా అని చెప్పి అనే సందర్భాలు వస్తాయి. ఎందుకనంటే వాళ్ళది కూడా చిన్న ఏజ్, ఎక్కిరిస్తారు, కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటారు. వాటిని ఎలా ఫేస్ చేస్తారు ఈ పిల్లలు? కానీ సినిమా లైఫ్ అంటే అన్ని కష్టాలు భరించాలి. సో అందులో కూడా ఇది ఒక కష్టంగానే ఫీల్ అవుతున్నాం. దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తారు. మా పిల్లలు కూడా సొసైటీ ఏంటి, ఎలా బతకాలి అని వాళ్ళకు కూడా నాకు తెలిసి ఈ పాటికి బాగా అర్థమైపోయి ఉంటుంది. కొన్ని విషయాలు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని అంశాలను మీకు చెప్తున్నా. నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు. దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నాడన్న పోలీసులు. 2020లో ముంబైలోని హోటల్లో జానీ లైంగిక దాడి పాల్పడినట్లు ఆరోపణలు. రిమాండ్ రిపోర్ట్ అనేది ఓన్లీ రిమాండ్ రిపోర్ట్ అంటే అంటే యాక్చువల్ ఏం చేస్తారంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఒక 4-5 పేజీల రిమాండ్ రిపోర్ట్ రాస్తారు. ఎస్, జానీ మాస్టర్ చెప్పిన విషయాన్ని రిమాండ్ రిపోర్ట్ నా వరకు రాలేదు ఇంకా. అది ఒకసారి చూపిస్తే నేను చూస్తా తప్పకుండా. అంటే ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా వస్తుంది. అంటే ఇలాంటి అంశాలు చేర్చారు. ఏమీ రాలేదు. రిమాండ్ రిపోర్ట్ ఓన్లీ 1 పేపర్ వచ్చింది. జస్ట్ ఇలా సో అండ్ సో పర్సన్ ఇలా కంప్లైంట్. లైంగిక దాడి జరిగినప్పుడు జానీ మాస్టర్ బాధితురాలి వయసు 16 ఏళ్ళు. 4 ఏళ్లుగా స్టేట్మెంట్ అది.
ఆ అమ్మాయి స్టేట్మెంట్ అది. అమ్మాయి స్టేట్మెంట్, జానీ మాస్టర్ 2 అంశాలు కూడా. జానీ భార్య కూడా బాధితురాల్ని బెదిరించింది, ఇలాంటి అంశాలు పేర్కొన్నారు. ఓకే, అది ఇంకా నాకు తెలిసి అఫీషియల్ గా రాలేదు అది. రాకుండా కూడా కొన్ని ఇవన్నీ కూడా సర్క్యులేట్ అయిన ఇవన్నీ రూమర్స్ అండి. రూమర్స్ అనేవి సర్క్యులేట్ అవుతాయి, దానికి అసలు మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నా. ఇది జస్ట్ రూమర్స్ అయితే నేను కూడా వదిలేసేదాన్ని. సో ఇప్పుడు ఒక ఇష్యూగా ఒక ఎఫ్ఐఆర్ అయిపోయి మాస్టర్ మీద ఇంత, మీరు ఇందాక అన్నారు ఇలా ఎలా మీరు ఎదుర్కొంటున్నారు అని. ఖచ్చితంగా అంటే ఇంత ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుందని, ఒక కష్టపడి ఇన్ని ఇయర్స్ పస్తులుండి నెల్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చి ఏ సపోర్ట్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి దాని పైకి వచ్చాడు. అంత ఈజీగా పోగొట్టుకునే లైఫ్ కాదు ఇది. నేషనల్ అవార్డు వచ్చింది జానీ మాస్టర్కి, అంటే ఒక తమిళ్ మూవీలో, తమిళ్ సాంగ్లో మన తెలుగు దానిలో వచ్చింది. సో అది చిన్న విషయం కాదు. ఇదంతా పెద్ద కుట్ర బాగా జరుగుతుంది. కుట్ర అనే పదం మీరు వాడారు కాబట్టి ఈ కుట్ర వెనుక ఎవరున్నారని చెప్పి మీరు భావిస్తున్నారు? ఉండొచ్చండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. అంటే సినిమా పరిశ్రమ అనేది ఒక సముద్రం లాంటిది. చాలామంది ఒకరు ఎదుగుతుంటే ఒకరు లాగడం రకరకాలుగా జరుగుతుంటుంది. సినిమాలో చూపించినట్టుగా ఒక బాధితురాల మీద రేపు జరుగుతున్నప్పుడు హీరో కాపాడుతుంటాడు, కానీ సినిమా పరిశ్రమ లోపల జరిగే విషయాలు చాలా గందరగోళంగా ఉంటాయి. కుట్ర అనే పదానికి మీరు ఏం చెప్తారు? మన శత్రువు మనతోనే, మన చుట్టుపక్కలే ఉంటారంటారు కదా, సో అలానే ఉన్నారు. శత్రువు అంటే ఇప్పుడు మీకంటే బలంగా ఉన్న వ్యక్తి మీకు శత్రువుగా మిమ్మల్ని డామినేట్ చేసి, బలంగా ఉండే వ్యక్తి శత్రువు అని అలా అనుకుంటాం, మనం స్పోర్టివ్గా తీసుకుంటాం. అంటే జానీ మాస్టర్ ఎదుగుదల చూడలేక నా శత్రువు మీ పైన దాడి చేసిండా? అంతే అంతే. ఇది ఏదో చేద్దాం అనుకున్నారు, అది ఏదో అయిపోయింది నాకు తెలిసి నిజంగా. ఎందుకంటే ఆయన అసలు సెక్షువల్ హెరాస్మెంట్ అని అంటే, నన్ను ఈవెన్ ఇప్పటి వరకు ఒక దెబ్బ కొట్టలేదు, అలాంటిది ఆ అమ్మాయి మీద వెళ్ళి కొట్టారు, చేశారు అని అంటున్నారు, సెక్షువల్ హెరాస్మెంట్ అంటున్నారు. అవన్నీ నేను అసలు వినడం పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఊహించుకొని కూడా ఊహించుకోలేకపోతున్నాను నేను. చాలామంది మీలాగానే కొరియోగ్రాఫర్లు, మహిళా వాళ్ళందరూ కూడా చేరి ఉంటారు. చాలా మీకు కూడా సీనియర్గా అనుభవం ఉంది. ఇలాంటి సంఘటనలు మీరు ఎప్పుడైనా చూసి ఉంటారా? నేనైతే ఎప్పుడు ఇలాంటి ఫేస్ చేయలేదండి. ఎంతకాలం నుంచి ఉన్నారు మీరు సినీ పరిశ్రమలో? నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి 20 ఇయర్స్. 20 ఇయర్స్ నుంచి ఉన్నాను నేను. చాలా మంది దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ దగ్గర లాగా వర్క్ చేశాను నేను యాక్చువల్గా వచ్చింది స్వర్ణ మాస్టర్ దగ్గర ఉండి. స్వర్ణ మాస్టర్ నాకు ఇక్కడ హైదరాబాద్లో, నేను వాళ్ళ షెల్టర్లోనే ఉన్నాను. ఎక్కువ సాంగ్స్ చేసింది నేను స్వర్ణ మాస్టర్ దగ్గరే చేశాను. తర్వాత చాలామంది మాస్టర్స్ దగ్గర చేశాను. ఆమె చెన్నై మాస్టర్, సో హైదరాబాద్ మాస్టర్స్కి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసినప్పుడు నాకెప్పుడూ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ అవ్వలేదు. ఎందుకనంటే మనం ఎలా ఉంటే ఎదుటి మనిషి కూడా ఆపోజిట్ రియాక్షన్ అనేది అలా ఉంటుంది. ఒక హీరోయిన్ 2 రోజుల క్రితం ఒక ఆరోపణ చేసింది, గతంలో ఇలాగే నా పైన ఒక దర్శకుడు ప్రవర్తించాడు, అప్పుడు సినీ పరిశ్రమ పెద్దలు నాకు సపోర్ట్ చేయలేకపోయారని. అన్ని ఇలాంటివన్నీ వాస్తవాలేనా? ఎవరో తెలియదు. అంటే నేను కొన్ని పేర్లు చెప్పడం తెలుసు, నేను మరి ఎలా కామెంట్ చేస్తాను నేను ఇప్పుడు ఎవరనేది తెలియకుండా. ఇప్పుడు జానీ మాస్టర్ ఇలా అని, సో నేను వాళ్ళ గురించి మాట్లాడతా. సో ఆ పేర్లు తెలియకుండా, ఇష్యూ తెలియకుండా నేను ఎలా మాట్లాడతాను? దర్శకుడు త్రివిక్రమ్ అని అందులో ఆమె పేర్కొంది. నాకు అది ఇష్యూ నిజంగా తెలియదండి. నిన్న మొన్నటి వరకు గురువుగా భావించిన జానీ మాస్టర్ ఈ వ్యవహారంలో ఇరుక్కున్నారు. సో అప్పుడు ఆ విక్టిమ్ తరపు నుంచి, కానీ ఆ బాధితులను సపోర్ట్ చెప్తున్న వాళ్ళు ఏమంటారు అంటే, నిన్న గురువుగా భావించిన వ్యక్తిపై నింద వేయడం అనేది ఆషమాషి వ్యవహారం కాదు, వేదన పడతా తప్ప బయటకి ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె బయటికి రాని పరిస్థితి అంటున్నారు. నిజంగా అంత వేదన పడ్డదని అనుకుంటున్నారు? అదే చెప్తున్నా నేను, రాంగ్ అండి. వేదన పడేది అయితే 16 సంవత్సరాల నుంచి జరుగుతుండే, ఇప్పుడు ఎందుకు వస్తుంది? వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ నాన్న ఏం చేస్తున్నారు? ఆ అమ్మాయి అంటే చిన్నపిల్ల, ఆ అమ్మాయి